లగచర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ వినతి పత్రం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా అంబేద్కర్ వినతి పత్రం ఇచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఒక అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మొత్తుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికే తప్పుపట్టిన పరిస్థితిని చూస్తున్నాం. దానికి సంబంధించి యువ నాయకులు యువ రైతులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా చూస్తారు? ఇంకా అరెస్ట్ అయినా కూడా వాళ్ళని విడుదల చేయబడాలని ఎట్లా చూస్తారు మీరు ఆ విషయంలో? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు వ్యతిరేక విధానాల ప్రభుత్వం ఇది. రైతు వ్యతిరేక ప్రభుత్వము. అయితే వాళ్ళ అల్లునికి ఫ్యాక్టరీ పెట్టించుకున్నందుకు లగిచెర్ల ఆయన నియోజకవర్గంలో ఏదైతే ఆ గ్రామం ఉందో ఆ రైతుల భూములు, అది కూడా గిరిజన రైతుల భూములు తీసుకొని వాళ్ళను చిత్రహింసలు పెడుతుండు. వాళ్ళు ఇయ్యానందుకు మొగోళ్ళందరినేమో జైల్లో పెట్టిండు. ఈ మహిళలనేమో ఇండ్ల మీదకి పోయి పోలీసులు రూపకంగా కానీ కాంగ్రెస్ గుండాలు మన రేవంత్ రెడ్డి అన్నను ఎవరు ఉన్నారు తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ రైతులను బెదిరించుకుంటా వాళ్ళ భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రైతులందరినీ అవమానించినట్టే. రైతుల మీద చిన్న చూపు ఉన్నది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి నువ్వు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి, అదేవిధంగా రుణమాఫీతో పాటు ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అన్నావు. అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినావు. రైతులకు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు రైతులను అవమానించే విధంగా నీ ప్రవర్తన ఉన్నది, నీ ప్రభుత్వ ప్రవర్తన ఉన్నది. దయచేసి ఇక నుంచి అయినా రైతుల తెరువు రావద్దు, రైతులను అవమానించద్దు. రైతులకు ఏవైతే హామీలు ఇచ్చినావో అవన్నీ కూడా నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. అంటే బేడీలు వేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆ విషయంలో మీరేం చెప్తారు? ఒక మాజీ సర్పంచ్గా మీరేం చెప్తారు ఆ విషయంలో? ఇప్పుడు రైతు లేని రాజ్యం లేదని మనం ఎప్పటి నుంచో అంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు ఏం మేలు చేశారు? మీరు రైతులకు మేలు చేయకపోను. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర రైతులకు బేడీలు వేస్తున్నారంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రైతులంతా ఏకం చేసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, రైతుల పక్షపాతి, రైతులకు మేము అండగా ఉంటామని చెప్పిన తర్వాత ఇప్పుడు మీరే రైతులకు బేడీ వేసి కోట్లకు పోలీస్ స్టేషన్లో పడి దింపుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ దొంగ వాగ్దానాలతో చేసుకుంటా మీ రైతులను ఇప్పుడు మోసం చేసిన చాలు. నిన్న నుంచి అసెంబ్లీలో హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఆ లగచర్ల దానికోసం మాట్లాడదామని తీర్మానం చేస్తే ఇంతవరకు దానికి సోయి లేదు, గతి లేదు, ఏది లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏదో లీకులు ఇచ్చుకుంటా కేసీఆర్ మీద కేసులు పెడతాం, ఇది పెడతాం, అది పెడతాం అంటున్నావు. సిగ్గుండాలి. 2013 ముందు కరెంటు రైతులకు ఎట్లా ఉండే కరెంటు, ఇప్పుడు ఎట్లా రైతులకు కరెంట్ వస్తుంది? సిగ్గు సోయి తెచ్చుకొని మాట్లాడుతారా? అది నీకే ఉల్టా కొడుతుంది. లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది రాబోయే ఎలక్షన్లలో. కాదు, ఇప్పుడు జమిలీ ఎలక్షన్ వస్తున్నాయి. 2020లోనే నేను ఖచ్చితంగా 100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ రైతుల పార్టీగా ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ రేవంత్ రెడ్డి నీ సంగతి ఏందో మేము చూస్తాం. ఓకే, అంటే మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే ఇప్పటికే అంటే రైతులను మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అట్లే రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతులను మొత్తం డిసెంబర్ 9 తారీఖు వరకే మేము అన్ని హామీలు అమలు చేస్తామని, మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు ఇవన్నీ అమలు చేస్తామని మరి ఇంతవరకు కూడా అమలు చేయలేదు. మరి లగచర్లపై మరి తెలంగాణ పోలీసులు మన ఆడవాళ్ళ మీద దాడి చేసి మరి మొగోళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేసి మరి ఇంతవరకు కూడా విడిచిపెట్టడం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి తక్షణమే ఈ యొక్క రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఓకే, అంటే ఇప్పటికే కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ని అరెస్టు చేస్తామని చెప్పి ఒక ప్రపగండ మోపుతున్నారు. ఆ విషయంలో ఒక యూత్ నాయకునిగా మీరు ఏం చెప్తారు? ఆ విషయంలో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న దాన్ని గట్టిగా ఖండిస్తున్నాము. ఇప్పుడు కేటీఆర్ని హరీష్ అన్నని ఇలా అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం ఒక్కటై ఖచ్చితంగా మేము నిరసన వ్యక్తం చేస్తాం. అదేవిధంగా లెంగచర్ల బాధితులకు నువ్వు ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి చేసినటువంటి చర్య అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో విలేజ్ పరంగా ఒక సభలు ఏర్పాటు చేసేసి ప్రయోజనాల గురించి మనం తీసుకున్నాం తప్ప ఇలా ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి మనకు సంబంధించిన రైతుల జాగాలు ఇవ్వలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యోజన విభాగం తరఫున ఈ రోజు ఇలా నువ్వు అరెస్టులకు దారి తీస్తే మేము అసెంబ్లీ ముట్టడికైనా వెనకాడబోమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ఏ దేశంలో ఏ ప్రభుడైనా రైతు లేనిది రాజ్యం లేదని చెప్పి ఇప్పటికే ప్రధానంగా ఆరోపిస్తుంటారు తప్ప ఈ యొక్క రైతులకు బేడీలు వేయడము, రైతులను అరెస్ట్ చేసి ఇప్పటివరకు కూడా విడుదల చేయడాన్ని మీరెట్లా చూస్తారు? ఆ విషయంలో యావత్ ప్రపంచమే సిగ్గుపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క దేశము రైతుల మీద ఆధారపడ్డది. మనము బుక్కెడు తినడానికి కారణమైనటువంటి రైతులను బేడీలేసి లోపల చేయడము ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఈ విషయం పైన ఈ ప్రభుత్వాన్ని ప్రతి రైతు వ్యతిరేకించాలి. ప్రతి రైతు బిడ్డ ఈ ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి ఈ దహనకాండను అందరూ వ్యతిరేకిస్తారు.
ఈ రైతు లేనిదే రాజ్యం లేదనేటువంటి సామెత ఆనాడే పుట్టింది. రైతు మీద ఆధారపడ్డటువంటి మన భారతదేశము ఇంత ఘోరమైన పరిస్థితి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పరిపాలన సాగుతుందంటే నిజంగా రైతు వ్యతిరేక ఏమనంటే నేను రైతుకు అనుకూలము, నేను రైతు ఏమనుకూలము, రైతు బంధువు లేదు, రైతులకు 12 గంటలకు 24 గంటల కరెంటు లేదు, రైతులకు సరైనటువంటి నాణ్యమైనటువంటి మొన్న కొనలేదు, సగం మంది బయటనే అమ్ముకున్నారు రైతులు. అదేవిధంగా రైతులను మోసం చేసి రైతులకు రకరకాల వాగ్దానాలు చేసినటువంటి ఈ ప్రభుత్వము నిజంగా రైతే రాజ్యం అనే ప్రభుత్వము రైతు రాజ్యం కాదు, రైతే వేస్ట్ అనే విధంగా చేసినటువంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠము రాబోయే కాలంలో రైతులందరూ కలిసి చెప్తారని తెలియజేస్తున్నారు. అంటే ఒక ముస్లిం సామాజిక వర్గంగా మీరేం చెప్తారు? ఎందుకంటే రైతులను అరెస్ట్ చేసి నెల 10 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా విడుదల చేయబడాన్ని మీరు ఎలా చూస్తారు ఆ విషయంలో? जय जवान जय किसान। आज पूरी दुनिया हिंदुस्तान किसानों पे, आज की किसान धान बिकाता खाना देता, आज किसान नहीं है तो हम लोग नहीं है, किसान नहीं है तो सरकार नहीं है। जो 10 साल केसीआर साहब किसान को एक अपने भाई के सरकार बेटे जैसा देखे, आज ये रेवंत रेड्डी सरकार किसानों को धोखा देना, हर जो किसानों पे जो हामी दिए, जो मैनिफेस्टो बनाए किसानों के आवाज़ से, वो धोखा दे रहे किसानों को। जो किसान नहीं है तो हर तेलंगाना में हम लोग कोई खाना नहीं खा सकते। जब तक किसान जिंदा है हम लोग उनके साथ रहते हैं, हर हुकूमत साथ रहती है, हर हुकूमत उनको बराबर धोखा दे रही है। हम लोग अपोजिशन है, बराबर पूछते रहते हैं और किसानों का हक देना ज़रूरी है। और आखिरी दम तक हरीश राव साहब केसीआर साहब किसानों को पूछते रहते हैं, जय जवान जय किसान। ఇది ఎవరిని కదిలించినా కూడా అంటే రైతు లేనిది రాజ్యం లేదు కాబట్టి రైతును అరెస్ట్ చేసి బేడీ లేయడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. ఇప్పటికైనా రైతులను విడుదల చేసి వారికి న్యాయం చేసే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొచ్చి ఒక రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.